మన ప్రభువును రక్షకుడైన సర్వోన్నతుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో చేరొచ్చి మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్య పెట్టును. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అక్కడ సందర్భం ఏంటి మనకు తెలియాలంటే కొంచెం చరిత్రలోనికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ సందర్భం ఏంటి అని అంటే, ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా రాజుగా సౌలును దేవుడు నిర్ణయించాడు. సౌలు దేవుడు చెప్పిన మాట వినకుండా తనకు నచ్చింది తను చేసుకుని వెళ్ళి దేవునికి విరోధంగా వ్యతిరేకంగా బ్రతికాడు. దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ యొక్క సౌలును రాజు అధికారం నుంచి తీసేశాడు. రాజు అధికారంలో తీసేసిన తర్వాత సమూయేలు బాధపడుతూ ఉంటే సమూయేలుతో దేవుడు ఏమన్నాడంటే, ఏదో సమూయేలు నువ్వు బాధపడకో, సౌలు కంటే గొప్పవాడిని, సౌలు కంటే సౌందర్యవంతుణ్ణి నేనేం చేస్తాను, రాజుగా నియమిస్తాను, నువ్వు బాధపడక. అయితే నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను ఒక మనిషిని చూపిస్తాను, ఆ మనిషిని నువ్వు పట్టాభిషేకం చేసి రాజుగా చెయ్యి అని సమూయేలుతో సెలవిస్తే సమూయేలు దేవుడు చెప్పినట్టుగా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అదే ప్రాంతం అంటే అది ఏ ప్రాంతం అని అంటే ఒకసారి చదువుకొని చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నామా? అంతటి యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖింతువు? అంటే సౌలు గురించి నువ్వేం చేస్తున్నావు? దుఃఖిస్తున్నావు కదా. అయితే చూడండి, నువ్వెందుకు ఎంతకాలం దుఃఖిస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? వేడవలసిన పని లేదు. ఇంకేమంటున్నాడు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో కొన్ని నేను రాజుగా నియమించు. అంటే ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా? బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు వెళ్ళు. అతని కుమారులో ఒక కుమారుని నేనేం చేస్తాను? రాజుగా చేస్తాను అని దేవుడు సమూయేలుతో సెలవిస్తే సమూయేలు దేవుడు చెప్పినట్టుగా చేసి ఆ యెషయా కుమారుల యొద్దకు వెళ్ళాడు. కుమారుల దగ్గరికి వెళ్తుంటే యెషయా దగ్గరికి వెళ్ళిన తర్వాత సమూయేలు అన్నాడు, ఇదిగో నీ కుమారులో ఒక కుమారుని దేవుడు రాజుగా చేయాలనుకుంటున్నాడు. ఆ కుమారుడు ఎవరో తెలుసుకోవడానికి నీ కుమారులందరూ రప్పించు అన్నాడు. ఎవరో? సమూయేలు. ఎవరితో? యెషయాతో. అయితే మరి యెషయా ఏం చేస్తున్నాడు? కుమారులందరినీ వరుసగా నిలబెడుతూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఇతను కాదు అంటున్నాడు. అందరూ అయిపోయారు. చివరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని ఇతనేమో అనుకున్నాడు సమూయేలు. అయితే దేవుడు అన్నాడు, అబ్బాయి సమూయేలు, నువ్వు అనుకున్నది కాదు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. మీరు పైరూపమును చూసి నమ్ముతున్నారు. బలవంతుడు, గొప్పవాడు, ఎత్తైన వాడు, కండలు కలిగిన వాడు అనుకుంటున్నారు. మీరు పైరూపమును చూస్తారేమో. నేనేం చేయను? పైరూపమును కాదయ్యా, అంతరంగమును పరిశోధిస్తాను, హృదయమును లక్ష్య పెడతాను. ఈ దేవుని బిడ్డలారా, మీరు కూడా గమనించవలసింది ఏంటి అని అంటే, ఈరోజు దేవుడు పైరూపం చూస్తారేమో అనుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు పైరూపమును చూస్తాడు కదా అని అనుకుంటున్నారు. ఈ దేవుని బిడ్డలారా, పైరూపం ఎలా ఉన్నా పర్లేదు. నువ్వు నల్లగా ఉన్న చూడ్డం, తెల్లగా ఉన్న చూడ్డం, నువ్వు కండలు కలిగిన వాడుగా ఉన్న చూడ్డం, నువ్వు శరీరము అంటే బలహీనంగా ఉన్న చూడ్డం. మరి ఏం చూస్తాడు దేవుడు? నీ అంతరంగం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది అని దేవుడు చూస్తూ అంటాడు. ఈ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు పైరూపమును మనం ఎక్కువ లక్ష్య పెడుతున్నామా? అంతరంగము గురించి ఎక్కువ లక్ష్య పెడుతూ ఉన్నామా? పైరూపం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నామా? అంతరంగం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నామా? ఈరోజు చాలా మంది చూసుకుంటే అంతరంగము గురించే ఎక్కువసేపు చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతరంగం గురించా? కాదు, పైరూపమును గురించే ఈరోజు చాలా మంది ఆలోచన చేస్తున్నారు తప్ప అంతరంగం ఎలా పోయినా పర్లేదు అని అంటున్నారు. హృదయం ఎలా పోయినా పర్లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ శరీరం అందంతో నింది అనుకో, తెల్లగా ఉన్నాం అనుకో, ఆదివారం ఆరాధనకి ఎందుకు రాలేదమ్మా అంటే, అయ్యగారండి ఈటమ్మా ఎండలయ్య గారు ఎక్కడ రావాలనిపిస్తుందండి, వస్తే నా గ్లామర్ ఏమైపోద్ది అయ్య గారు అంటున్నారు. చాలా మంది దేవుని మందిరానికి కూడా ఎలా వస్తున్నారు తెలుసా?
ఫుల్గా మేకప్ వేసుకుని అమ్మ ఫుల్గా సిద్ధపడిపోయి, స్త్రీలనే కదా పురుషులు కూడా ఈ మధ్య అమ్మా ఈ పేరంలో అయ్యి రాస్తున్నారు. మరి దేవుని బిడ్డ, దేవుడు నీ రంగును చూడ్డం, నీ పై రూపము చూడ్డం, నువ్వు తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా చూడ్డం, ఇవన్నీ మనుషులే చూస్తారు. నువ్వు కనబడవలసింది మనుషుల దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? నీ పరమ తండ్రి అయిన దేవుని దృష్టికి కనబడాలి. ఆయన దృష్టికి కనబడాలి. ఆయన నీ పై రూపమును లక్ష్య పెట్టేవాడిగా లేడు. నీ అంతరంగమందున్న నీ హృదయమును పరిశోధిస్తూ ఉన్నాడు ఆయన. ఈ దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఈరోజు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుంటే మనం పరిశుద్ధులు అయిపోయాము. అది లోకం దృష్టిలో పరిశుద్ధులు అవ్వచ్చేమో. అమ్మా తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేసినంత మాత్రం మనం పరిశుద్ధురాలు అయిపోతామేమో ఈ లోకం దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో అమ్మా అట్టి విధంగా మనం ఉండవు. ఎందుకంటే దేవుడు మన పై రూపమును లక్ష్య పెట్టట్లే. దేవుడు మన పై రూపంలో చూడట్లేదు. మన అంతరంగమందున్న మన హృదయమును పరిశోధిస్తూ ఉన్నాడు. మన హృదయమును చూస్తూ ఉన్నాడు. అందుకని మన పై రూపం ఎలాగున్నా సరే మన హృదయమును మనం చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మన హృదయమును మనం భద్రపరుచుకునే ప్రయత్నం చేయాలి. మన హృదయమును మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మన హృదయమును మనం పరిశుద్ధపరుచుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే పై రూపముని లక్ష్య పెడుతున్నాం, పై రూపం గురించి ఆలోచన చేస్తున్నాం, కానీ హృదయం గురించి ఆలోచించే వారు అక్రమము లేవు. పై రూపం గురించే ఈరోజు నా శరీరానికి గాజులు వేసుకోవాలి, చెవులీలు పెట్టుకోవాలి, లేదా హారాలు పెట్టుకోవాలి, లేదా మేకప్ వేసుకోవాలని ఆలోచిస్తున్నాం పై రూపం గురించి, లేదా అందంగా రెడీ అవ్వాలని ఆలోచిస్తున్నాం శరీరం గురించి. కానీ ప్రియదేవుని బిడ్డలారా, నువ్వెంత అందంగా రెడీ అయినా, నువ్వెంత ముస్తాబైనా, నువ్వెంత మేకప్ వేసినా దేవుడు చూడు. ప్రియదేవుని బిడ్డ, దేవుడు చూడడం. మరి దేవుడు చూసేది ఏంటి? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎట్టి స్థితిలో ఉంది? ఎట్టి రీతిగా నీ హృదయం ప్రవర్తిస్తూ ఉంది? ఎట్టి రీతిగా నీ యొక్క హృదయం ముందుకు కొనసాగుతూ ఉంది? అదే చూస్తాడు దేవుడు. కానీ రోజు మనం ఏం చేస్తున్నామంటే మన హృదయాన్ని వదిలేస్తూ ఉన్నాం, పనికిరాని దాన్ని మనం లక్ష్య పెడుతూ ఉన్నాం. అవునా కాదా అమ్మా? ఈ అందం కొంతకాలం ఉంటుంది, తర్వాత పోద్ది. అవునా? అవును. నీ అందం కొంతకాలం ఉంటుంది, మహా అయితే ఒక 50 సంవత్సరాలు ఉంటుంది. అందరు కొందనాలు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే అమ్మా చాలా మంది స్త్రీలు అందము గురించి బిడ్డలను కని, అమ్మా మరలా చెప్తున్నాను, బిడ్డలను కని ఆ బిడ్డలకి అమ్మా తల్లి పాలు ఇవ్వకుండా ఏం చేస్తుంది తెలుసా? బిడ్డకి అమ్మా ఆ యొక్క ఆవు పాలు గేదె పాలు పట్టిస్తున్నారు, బయట పాలు పట్టిస్తున్నారు. ఎందుకని? ఒకవేళ కుమారుడికి పాలిస్తే, బిడ్డకు పాలిస్తే తల్లి అన్నం ఏమైపోతుంది తెలుసా? కొంచెముగా తగ్గిపోతూ ఉంటది. అందుకని చాలా మంది ఈరోజు స్త్రీలు ఏం చేస్తున్నారంటే స్త్రీల యొక్క అందము పోకుండా తన యొక్క శరీరము బాగు కోసం తన యొక్క కుమార్తెల జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం అట్టి రీతిలో ఉండకూడదు. ఈరోజు అందము ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోద్ది. అమ్మా మన అందం ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోద్ది. శరీర బలం ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోద్ది. అమ్మా ఒక రోజు కళ్ళు ఉంటే ఒక రోజు ఉండకపోవచ్చు. అవునా కాదా? అవును. శరీరం అంతా ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు క్షీణించిపోవచ్చు. కానీ నీ హృదయం అనేది ఎప్పటికీ ఒకలాగే ఉండాలి. నీ హృదయం అనేది ఎప్పటికీ ఒకే స్థితిలో ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఆలోచించి, నువ్వు అందచందాల గురించి కాదు నువ్వు ఉండవలసింది, నీ హృదయం గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏమా శరీరం గురించే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కానీ హృదయం గురించి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకునేవారుగా లేరు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం శరీరం గురించి కాదు ఆలోచన చేసేది. శరీరం మట్టికి వెళ్ళిపోద్ది తప్ప మన యొక్క ఆత్మ మాత్రమే దేవుని ఎదుగు వెళ్తాది. ఆ ఆత్మను మనం కాపాడుకోవాలి. మన హృదయం మనం భద్రపరచుకొని, మన హృదయం బట్టే మన యొక్క తీర్పు నిశ్చయింపబడుతుంది. మన హృదయమును బట్టే మన యొక్క తీర్పు న్యాయముగా తీర్చబడుతుంది. మన యొక్క హృదయమును బట్టే మనం పరలోకానికి వెళ్ళాలా, మనం లేదా నరకానికి వెళ్ళాలా అని నిశ్చయింపబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన హృదయం ఎలా ఉందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన హృదయం ఎట్టి స్థితిలో ఉంటూ ఉంది, మన హృదయంలో ఏముంటూ ఉంది, మన హృదయం ఎలా ప్రవర్తిస్తూ ఉంది, మన హృదయం ఎటువంటి రీతిగా పనిచేస్తూ ఉంది, ఇవన్నీ చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఈరోజు ఆ హృదయాన్ని పట్టించుకోకుండా, ఆ మనస్సునే పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మన శరీర కార్యాలు మనం నెరవేర్చుకుంటూ శరీర సుఖాల కోసం, శరీర అందాల కోసం మనం చూసుకుంటున్నాం తప్ప అమ్మా హృదయం ఎలా ఉందని ఆలోచించేవాడిగా మనం లేవు. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఈరోజు మన హృదయం ఎలా ఉంటూ ఉంది?
మన హృదయం పవిత్రంగా ఉందా, అపవిత్రంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా, అపరిశుద్ధంగా ఉందా, నీతిగా ఉందా, అనీతిగా ఉందా, భక్తిగా ఉందా, భక్తిహీనతగా ఉందా, ఆలోచన చేయండి. ఎందుకంటే ఆలోచనలన్నీ కూడా నీ హృదయంలోనే కలుగుతాయి. నీ హృదయం బాగుంటేనే, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే, నీ హృదయం పవిత్రంగా ఉంటేనే నీ దేవుడు నీ పట్ల కార్యములు నెరవేరుస్తాడు. ఎందుకంటే నీ దేవుడు చూసేది పైరూపమును కాదు, నీ దేవుడు లక్ష్య పెట్టేది పైరూపమును కాదు, నీ అందమును కాదు, నీ ఖండల్ని కాదు, నీ శరీరాన్ని కాదు, నీ అంతరంగములో ఉన్న నీ యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడమ్మా, పరిశోధిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త, బాధ్యత వహించవలసింది శరీరము మీదనా లేదా హృదయం మీదనా? 100కి 100% హృదయం మీదనే. మరి అలాగే శరీరం మీద జాగ్రత్త ఉండకూడదా అంటే ఉండొచ్చు, కానీ ఎక్కడి వరకు? లిమిట్స్, ఒక హద్దు వరకు మాత్రమే. ఆ హద్దు మనం మీరకూడదు. కానీ ఈరోజు హద్దులు మీరిపోయి మరి మనం ఏం చేస్తున్నాం తెలుసా? శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం, శరీరాల కోసం ఆరాటపడుతూ ఉన్నాం, శరీర అందం కోసం ఆరాటపడుతున్నావు. నువ్వు ఎంత అందంగా ఉన్నా అమ్మా, ఎంత అంద చందాలు కలిగి ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ఏదో ఒక రోజు నువ్వు ఎక్కడికి అప్పట్టుపడాలి? మట్టిలోనికి వెళ్ళిపోవాలి. అది మాత్రం 100కి 100% వాస్తవం. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత అందగాడైనా సరే, ఎంత అందగత్తైనా సరే, చివరికి మట్టిలో కలిసిపోయేవాడిగా ఉండాలి తప్ప అమ్మా దేనికి పనికిరాదు. అవునా కాదా? అవును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం లక్ష్య పెట్టవలసింది శరీరముల మీద కాదు, పైరూపముల మీద కాదు, పైరూపం మీద కాదు, అంతరంగములు ఉన్న మన హృదయం మీద మనం లక్ష్య పెట్టాలి. నా హృదయం ఎలా ఉంటూ ఉంది? నా హృదయంలో పాపం ఉందా? నా హృదయంలో కామం ఉందా? నా హృదయంలో తప్పు ఉందా, అసూయ ఉందా, కుళ్ళుందా, కుతంత్రం ఉందా? ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది ఇలా ఆలోచన చేసేవారు లేరు, ఇలా ఆలోచించేవారు లేరు, ఇలా ఆలోచన చేసి తనలో ఉన్న తప్పులు విడిచిపెట్టేవారుగా లేరు. ఎవరైనా సేవకులు చెప్తూ ఉంటే మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా? ఈరోజు సేవకుడే నా గురించే చెప్పాడు, నా గురించి ఎందుకు చెప్పాలి వాక్యం అని చెప్పి ఆరాధనకు రావడం మానేస్తున్నారు, దేవుని మందిరానికి రావడం మానేస్తున్నారు. ఉన్నారా మీరు? చాలా మంది ఉన్నారు. రే దేవుని బిడ్డలారా, దేవుడు నీ మంచి కోరి చెప్తూ ఉన్నాడు. దేవుడు నీవు నాశనం కాకుండా ఉండాలని, నీవు ఆశీర్వదింపబడాలని, నువ్వు దీవింపబడాలని దేవుడు నీ మంచి కోరి నీకు చెప్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? పైరూపములు కాదయ్యా నేను లక్ష్య పెట్టేది, నీ అంతరంగంలో ఉన్న నీ హృదయం లక్ష్య పెడుతూ ఉన్నాను. ఆ హృదయం పవిత్రపరుచుకో, ఆ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో, ఆ హృదయమును నువ్వు పవిత్రపరుచుకుని పరిశుద్ధపరుచుకుని నీతిగా భక్తిగా నువ్వు ఎదిగే ప్రయత్నం చేయ్యా. నేను నిన్ను ఎంచుతాను, నేను నిన్ను దీవిస్తాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. అమ్మా అక్షయ కుమారులో పెద్ద కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుని రాజుగా చేయొచ్చు కదా దేవుడు? చేశాడా? చేయలేదు. చాలా మంది కుమారులు ఉన్నారు, ఆ కుమారులందరం చేయొచ్చు కదా దేవుడు? చేశాడా? చేయలేదు. ఎవరిని చేశాడు రాజుగా? గొర్రెలు కాసుకున్న దావీదుని చేశాడు రాజుగా. అమ్మా గొర్రెలు కాసుకున్నవాడు ఎక్కడ? అమ్మా కండలు కలిగి ఉన్న శరీరము, బహుబలంగా శరీరము కలిగి ఉన్నవాడు ఎక్కడ? బలము కలిగి ఉన్నవాడు ఎక్కడ? చెప్పండి. దేవుడు చూసాడా? అబ్బాయి నీ కన్నులు ఉన్నాయి, నువ్వు వచ్చి అన్నాడా? లేదు. అబ్బాయి నువ్వు అందంగా ఉన్నావు వచ్చి అన్నాడా? లేదు. ఏమన్నాడు తెలుసా? ఇదిగోనయ్యా కొండల్లో గొర్రెలు కాసుకున్నాడు కదా దావీదు, ఇతన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజుగా అభిషేకించడానికి సిద్ధపడ్డాడయ్యా. అబ్బా చూడండి, దేవుడు ఏం చూశాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు పైరూపం చూశాడా? కొండల్లో ఆయన పైరూపం చూశాడా? చూడలే. ఏం చేశాడు తెలుసా? నువ్వు గొర్రెలు కాసుకున్నవాడు అయితే నాకేటి, నువ్వు కొండల్లో తిరిగితే నాకేటి, నీ హృదయం నాకు నచ్చిందయ్యా, నీ హృదయం బాగుందయ్యా, అందుకని నిన్ను రాజుగా చేయడానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు చెప్పాడు. అమ్మా మరి ఈరోజు దేవుడు మనల్ని కూడా దీవించాలి, మనల్ని కూడా ఆశీర్వదించాలి, మనల్ని కూడా బలపరచాలి, మనల్ని కూడా ముందుకు నడిపించాలి, మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాలి అని అంటే మనం ఏం చేయాలి? మనము కూడా మన హృదయములను జాగ్రత్త పరుచుకునే ప్రయత్నం మనం చేయాలి. మన హృదయం పట్ల బాధ్యత గలవారుగా మనం నడవాలి. దేవుడు నా పైరూపమును కాదు, నా అంతరంగములను, నా హృదయమును పరిశోధిస్తూ ఉన్నాడు, దానినే లక్ష్య పెడుతూ ఉన్నాడు. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా హృదయముని నేను జాగ్రత్త పరుచుకోవాలి అని మనమందరం అనుకొని మన హృదయంలో ఉన్న పాపమును,
ఆ చెడు ఉద్దేశాలను, చెడు ఆలోచనలను, అసూయను, కుళ్ళును, కుతంత్రాలను వీటన్నిటిని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్టుగా మన హృదయాలను పరిశుద్ధపరుచుకొని, పవిత్రపరుచుకొని, మనమందరము కూడా మన జీవితాలలో ముందుకు కొనసాగే వారిగా ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వెనుకలి మాటలను మిమ్మలను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ.